బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ పై అమెరికా భీకర దాడులకు పాల్పడింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ మిలిటరీ కమాండర్ సెంటర్ పై బిగ్ అటాక్ కి పాల్పడింది. డ్రోన్ లాంచ్ సైట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లపై అమెరికా దాడికి పాల్పడింది. అమెరికా దాడులపై ఇరాన్ రివెంజ్ అటాక్స్ ప్రారంభించింది. యుఎస్ మిలిటరీ స్థావరాలపై ఇరాన్ కూడా దాడులకు పాల్పడింది. కువైట్లోని యుఎస్ బేసెస్ పై ఇరాన్ దాడికి పాల్పడింది. యుఎస్ రాడార్ సిస్టమ్ అమెరికన్స్ని టార్గెట్గా చేసుకుంది ఇరాన్. అమెరికాకి ఇరాన్ మాజీ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. భూతల దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్న సందర్భం. అమెరికాతో ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధం చేస్తోందని చెప్పి ప్రకటించుకొచ్చిన క్రమం. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా దాడులు చేస్తుందంటూ పెజెష్కియాన్ చెప్పుకొచ్చాడు. ఇరాన్ డిక్లేర్ చేస్తుంది ఫుల్ స్కేల్ ఆఫ్ వార్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మరింత వేడెక్కుతుంది. ఇరాన్ మిలిటరీ కమాండర్ సెంటర్పై అమెరికా దాడులకు పాల్పడింది. ఇరాన్ డ్రోన్ లాంచ్ సైట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిపై అటాక్కి పాల్పడింది. ఇంకోవైపు యుఎస్ మిలిటరీ బేస్పై ఇరాన్ దాడులు చేస్తోంది. కువైట్లోని యుఎస్ బేస్పై దాడి చేసినట్టు ఇరానే స్వయంగా చెప్పుకొచ్చింది. యుఎస్ రాడార్ సిస్టమ్ని, అమెరికన్స్ని టార్గెట్ చేసుకున్నట్టు ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మిజైల్స్, డ్రోన్స్తో అటాక్కి పాల్పడింది ఇటు ఇరాన్. అట్ ద సేమ్ టైం అమెరికా. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులుగా నెలకొన్నాయి. వాషింగ్టన్ అంటే అమెరికా ఏకంగా 10వ రోజు కూడా దాడులకు పాల్పడింది. ఇటు బహ్రెయిన్లోని యుఎస్ ఎయిర్ బేస్ మీద, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బహ్రెయిన్లోని యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై దాడి చేసినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇంకోవైపు హార్ముజ్ స్ట్రైట్ అటుగా వెళ్తున్న వెషల్స్పై కూడా దాడులు జరుగుతున్నాయి. తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇరాన్ దాడులు ఇద్దరు అమెరికన్ సైనికులు మరణించినట్లు అమెరికా కూడా ధృవీకరించింది. సోమవారం ఇరాన్ టార్గెట్గా అమెరికా దాడులకు పాల్పడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లలో ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరంలో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఒకరు మరణించారని చెప్పి ఇరాన్ స్వయంగా ప్రకటించుకొచ్చింది. దీంతో ఇటు ఇరాన్, బహ్రెయిన్తో పాటు అమెరికా నేవీకి సంబంధించిన 5th ఫ్లీట్ కువైట్లో ఉంది. అక్కడ మిసైల్స్తో విరుచుకుపడింది. రెండు దేశాల్లో సోమవారం మిసైల్స్ అటాక్స్ అంటే రెండు వైపులా కూడా సోమవారం అంటే నిన్న మిసైల్స్ దాడులు ఒక్కసారిగా భీభత్స పరిస్థితికి దారితీశాయి. ఇటు దూసుకొస్తున్న మిసైల్స్ని అడ్డుకుంటున్నట్లు కువైట్ చెప్పుకొచ్చినప్పటికీ రెండు దేశాల మధ్య మాత్రం ఇక యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ మాట్లాడుకున్న MOU లేకపోతే ఆ కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ ప్రస్తుతం ఉల్లంఘనే కాదు, ఏకంగా పూర్తిగా ఎత్తేసినట్లుగానే భావించాలి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. దాడులకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ప్రస్తుతం ప్రతిదాడులతో ఇటు గల్ఫ్ ప్రాంతంతో సహా మిడిల్ ఈస్ట్ అట్టుడికిపోతూ ఉంది. అమెరికా చేస్తున్న దాడులతో ఇరాన్ చేస్తున్న దాడులతో గల్ఫ్ దేశాలు కునుకు లేకుండా బతుకుతూ ఉన్నాయి. కంటి మీద కునుకు లేకుండా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతిదాడులతో ప్రస్తుతం మధ్యప్రాచ్యం మంటల్లో చిక్కుకుందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇంతవరకు అమెరికా నువ్వు దాడి చేస్తే నేను చూశాను, ఇప్పుడు నా దాడులంటే ఏంటో చూపిస్తాను, నీ సైనికుడిని
ఒక్కొక్కరిని మట్టు పెడతానంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇరాన్ సైనికుడిని అమెరికన్ సైనికుడిని టార్గెట్గా ఇరాన్ దాడులకు పాల్పడింది. మీరు చూడొచ్చు, యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ ఇది. టుడే at 4 p.m. ET, US forces begin a new round of strikes against Iran at the commander-in-chief's direction. The strikes are designed to further degrade Iranian military capabilities used to attack commercial shipping in the Strait of Hormuz అంటూ కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ ఇది. దీంతో పాటు ట్రంప్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ట్రంప్ ఏమంటూ ఉన్నాడు, ఎవ్రీ టైమ్ ఇరాన్ కిల్స్ అన్ అమెరికన్ సోల్జర్ they will pay for that killing many times over. This directive has been passed on to Secretary of War Pete Hegseth, Chairman of the Joint Chiefs of Staff Daniel Kane, and every leader in the military. President Donald J. Trump అంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్ ఏమంటున్నారంటే, ప్రతిసారి ఇరాన్ అమెరికా సోల్జర్ని చంపుతూ ఉన్న ప్రతిసారి వాళ్ళు అంతకు మించి దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతకు ఎన్నో రెట్ల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్కి, చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డేనియల్ కెయిన్కి, అండ్ ప్రతి ఒక్క లీడర్, మిలిటరీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి నేను ఇప్పటికే ఆర్డర్స్ని పాస్ చేస్తే వాళ్ళకి డైరెక్టివ్స్ ఇవ్వడం జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఏమని, ఇరాన్ చంపే ఒక్క అమెరికన్ సోల్జర్కి వాళ్ళు అంతకు రెట్టింపు కాదు, అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ ట్రంప్ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అమెరికా మంత్రి మార్క్ రూబియో మాట్లాడారు. ఏమంటారో చూద్దాం. CENTCOM has laid it out exactly what the objectives are. The only reason why the U.S. is conducting strikes is against assets of Iran that are being used to attack global commercial shipping. The Straits of Hormuz are international waterway, and they continue to launch against ships in that international waterway. Other countries should join us in this effort, but the United States is involved not just in protecting those ships, but in targeting the places that they use to launch these missiles and drones. So that's what you're seeing. That's what the objective of this mission, and that's what it continues to be. And we continue on a daily basis very successfully to degrade Iran's ability to target and ships. You hear about the ships that have been struck. You don't hear about the ones that have been defended and the ones they haven't been able to launch against. But as long as Iran insists on controlling an international waterway, we're going to have to respond to that. I think CENTCOM has laid it out exactly what the objectives are. ప్రస్తుతం యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో చేసిన స్టేట్మెంట్ మీరు చూశారు. చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడైనా అమెరికా విషయంలో ఎవరైనా దుష్ప్రవర్తన చేస్తే, అమెరికా పట్ల ఎవరైనా తేడాగా వ్యవహరిస్తే, అమెరికాని ఇబ్బంది పెట్టేలా కనుక ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి అంత సమాధానం చెప్తామని లెక్కలో ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ సందర్భంలో ఇరాన్ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతూ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు అఫ్కోర్స్ రిజిగ్నేషన్ ఇచ్చాడని చెప్తూ ఉన్నారు. అక్కడ ప్రస్తుతం పొలిటికల్ యాక్టివిటీస్ ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కొంతమంది ఏమో మాజీ అంటూ ఉన్నారు, లేదు కొంతమంది ఏమో ప్రస్తుతం అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నారని చెప్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదనుకున్నా, మాజీ అనుకున్నా లేకపోతే ప్రస్తుత అధ్యక్షుడు అనుకున్నా, మసూద్ పెజెష్కియాన్ ఆయన రియాక్ట్ అయ్యాడు. అమెరికా ఇరాన్ మధ్య రెండు వైపుల నుంచి దాడులు జరుగుతున్న క్రమంలో హార్మోజ్ స్ట్రైక్లో నౌకల రాకపోకల విషయంలో అంతరాయం గురించి రియాక్ట్ అవుతూ అక్కడ పరిస్థితులు దిగజారిపోయాయని చెబుతూనే ఇరాన్ ఎలాగైనా అమెరికా మీద పూర్తి స్థాయి యుద్ధానికి సంసిద్ధమయ్యింది అని చెప్పుకొచ్చారు. అంటే తెగించేసాం, ఇంకా తమ దేశం అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తుందని చెప్పి ఆయన ప్రకటించడం ప్రస్తుతం అంతకంతకు దానికున్న ఆ గ్రావిటీని తెలియజేస్తూ ఉంది. అండ్ ఇరాన్ వ్యాప్తంగా అమెరికా దాడులని విస్తరించింది. ఈ పరిణామాల్లో దేశ ప్రజలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి, సమీక్షించుకోవాలి, దానికి తదనుగుణంగా నడుచుకోవాలని చెప్పి మసూద్ పెజెష్కియాన్ చెప్తూ ఉన్నారు. అయితే హార్మోజ్ స్ట్రైట్లో కార్గో వెషల్స్ అంటూ ఉంటారు. అంటే ఈ వాణిజ్య నౌకలు కాకుండా ఈ వస్తువులను తీసుకెళ్ళేవి కార్గో వెషల్స్ అంటూ ఉంటారు. వీటిని ఇరాన్ టార్గెట్ చేయడంతోనే అమెరికా దాడులు స్టార్ట్ చేసింది అని చెప్పి అమెరికా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే ఇరాన్ డ్రోన్ మిసైల్స్ స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ లేకపోతే వాటికి సంబంధించిన దాని అంటూ ఉంటారు, ఒక పెద్ద ఏర్పాటు స్థలం.